హలో అండి, నా ఛానల్ని చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు సామి. అడవి అంతే ఎంతో అందమైనది, చాలా చాలా అందమైనది. ఓ రోజు సరదాగా అడవిలో ఆడుకుంటున్న ఉడతకి చెర్రీ పండ్ల చెట్టు కనిపించింది. ఆ చెర్రీలను చూసిన ఉడత చాలా కమ్మటి కాయలు, ఒక్కసారైనా రుచి చూడాలి అనుకుంటుంది. కానీ ఆ చెట్టు పైన ఒక చిలుక కావలిగా ఉంటుంది. దానికి చాలా కోపం ఎక్కువ. ఆ చెట్టు జోలు వస్తే ఎవడినైనా పొడిచి పొడిచి తరిమి కొడతా అంటూ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఉడత, అబ్బా ఎన్ని కాయలు, ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడే తిని కమ్మగా ఉండొచ్చు అనుకుంటూ చెట్టు వైపుకి వెళ్తుంది. ఇప్పుడు వెంటనే చిలక, రే ఎవడ్రా నువ్వు, నా చెట్టు వైపుకే వస్తున్నావు, ఎల్లు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గబగబా చెట్టు దిగి పొడవడం మొదలుపెట్టింది. పోతావా పోవా అంటూ శామీని పొడిచి మళ్ళీ చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. అప్పుడు శామీకి బాగా కోపం వచ్చి, ఈ చెట్టేమా నువ్వు నాటావా, నీదా, ఈ చెట్టు అడవిది, ఈ అడవికి నేను ముద్దు బిడ్డని అంటూ కోపంగా అరిసింది. చాలే చెప్పొచ్చావు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మళ్ళీ పొడుస్తా, తర్వాత నీ ఇష్టం అంటూ చిలక బాగా బెదిరించేసరికి శామీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పొట్టి ఉడతగాన్ని నమ్మకూడదు, ఖచ్చితంగా వీడు మళ్ళీ వస్తాడు అంటూ చెట్టు చుట్టూ తిరుగుతూ కావలి కాస్తుంది చిలుక. అబ్బా గట్టిగా పొడిచింది. ఈ చిలుకని ఏం చేస్తానో చూడు, నన్ను చెట్టు దగ్గరికి రావద్దని పొడుస్తావా, ఆగు నీ పని చెప్తా. ఈ ఆకు పెట్టుకొని వెళ్తే ఎలా చూస్తుందో చూస్తా, నన్నే పొడుస్తావా దొంగ చిలుక. చెట్టు వరకు వెళ్ళి చెట్టు పైకి ఎక్కుతుంది ఉడత. ఉడతని గమనించి వచ్చిన చిలుక, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ పొడవసాగింది. వెంటనే అక్కడి నుంచి ఉడత పారిపోయింది. ఇలా కాదు, ఈసారి దానికి అర్థం కాకుండా చెట్టులో కలిసిపోవాలి అంటూ అడవిలో దొరికే రకరకాల ఈకలని చేతులకి కాళ్ళకి పెట్టుకొని వెళ్తుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చెట్టు పైకి ఎక్కుతుంది ఉడత. కానీ అది గమనించుకోకుండా చిలుక చుట్టుపక్కల వెతుకుతూనే ఉంటుంది. అది తెలుసుకున్న ఉడత పక్కపక్క నవ్వుకుంటుంది తనలో తానే. వచ్చిన కాయలను తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంతోషంగా ఉడత. ఉడత వచ్చింది వెళ్ళింది తెలియని చిలక అలా ఎగురుతూ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు నుంచి ఉడత నచ్చినప్పుడు కాయలు తిని వెళ్ళేది.